నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైకాపా కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామి కావటం దురదృష్టకరం తెదేపా అధినేత చంద్రబాబు మండు టెండర్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అంటూ నిలదీత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోము మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం ఈ చట్టం తీసుకురావాలన్నది కేంద్ర నిర్ణయమే అంటూ వెల్లడి మోదీ జగన్ చంద్రబాబు విధానాల ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటూ సిపిఎం అభ్యర్థి బాబురావు ధ్వజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో చిన్న మధ్యతరగతి వ్యాపారుల జీవితాలు ఛిద్రమయ్యాయంటూ మండిపాటు ప్రజల కోసం సైనికుడిలా పనిచేస్తా పాల ఫ్యాక్టరీ ఆవరణలో చిట్టి విగ్రహాన్ని పెడతాం కూటమి అభ్యర్థి సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన బేసు ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ ను ఎందుకు ఓడించాలి బాబుకు ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించాలంటూ సీఎం జగన్ ప్రజలను కోరారు 2014 మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలు చేశారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదన్నారు సీఎం జగన్ 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తుందని ఎక్కడా తగ్గేదే లేదంటూ పేర్కొన్నారు చోడవరం అంబాజీపేటలో జరిగిన వైసీపీ బహిరంగ సభలో చంద్రబాబుపై వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు మరో 2 వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని ఇది జగన్కు చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం కాదన్నారు పేదలకు మోసాలకు మధ్య ఎన్నికలంటూ జగన్ అన్నారు జగన్ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు జగన్ను ఎందుకు ఓడించాలి బాబుకు ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించాలంటూ జగన్ ప్రజలను కోరారు 2014లో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలు చేశారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదని 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తుందని ఎక్కడా తగ్గేదిలే అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో హీరో ఎవరో విలన్ ఎవరో గుర్తించి ఓటు వేయాలంటూ ప్రజలను కోరారు మూడో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు మీ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు 25,000 కదా దేవుడెరుగు కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలో ₹1 అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా గట్టిగా 2 చేతుల పైకి ఇలా 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 ఇంకా ముందుకు పంపమంటారా 4వ హామీ ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలా 2 చేతుల పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో వీళ్ళు రాసిన మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ఇంతమంది ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో ఇలా 2 చేతుల పైకి ఎత్తాలి ఇలా 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 వైకాపా కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావటం దురదృష్టకరమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు పెన్షన్లు నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని మండు టెండర్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నించారు కర్నూలు జిల్లా గూడూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు లబ్ధిదారులకు ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని తాము గట్టిగా డిమాండ్ చేశామని చంద్రబాబు గుర్తు చేశారు ప్రభుత్వ సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛను ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు ఎన్నికల అధికారులు చెప్పినా రాష్ట్ర అధికారులు వినే పరిస్థితి లేకుండా పోయిందని కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు ఒక పార్టీ ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేసే అధికారులు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమన్నారు పింఛను తీసుకునేందుకు వెళ్లే క్రమంలో ఏ ఒక్కరూ చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని, తప్పుడు రాజకీయాలు చేసి నాటకాలు ఆడొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని విస్మరించి ఒక జవాబుదారీ తనంతో పనిచేయాల్సిన వ్యక్తి తెవ రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చాడు. దానికి ఉదాహరణ ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంటి వద్దనే డిస్ట్రిబ్యూట్ చేయడం అవసరం. అయితే ఇతని స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ఇతండవాదం ఒకటి తీసుకొని వాలంటీర్స్ని ఎన్నికల డ్యూటీలో వద్దన్నారు. కాబట్టి దీనివల్ల ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఎంతమందికి నష్టం వచ్చినా పర్వాలేదు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తారనే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. మొన్న మీరు ఏప్రిల్ 1 చూశారు. ఎన్ని డ్రామాలు ఆడారో, ఎన్ని అవాస్తవాలు చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. 28వ తారీఖుని 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్క్యులర్ ఇష్యూ చేశారు డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది, కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోమని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ చట్టం తీసుకురావాలన్నది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇప్పుడు అదే కూటమిలో టీడీపీ చేరింది. దేశవ్యాప్తంగా ఈ చట్టంపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే అమలుపై మేము ఆలోచిస్తామని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో? లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు భూములు తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? అబద్ధాల కోర్లు. మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో, ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మీ తాలూ చర్యలకి. అంటే ఏమీ చేయడానికి లేక, ఏది విమర్శించడానికి లేక ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో ఎన్నికలను గడిపేద్దాం అనుకుంటారా? సాధ్యం కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది. మీ దగ్గర ఛానల్స్ 4 ఉండొచ్చు, కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం. పశ్చిమంలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావటం శుభ పరిణామమని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని పెట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోసం తాను సైనికుడిలా పనిచేస్తానని, పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పశ్చిమ ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. సోమవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిన బేసికంఠేశ్వరుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చిన మరిపిళ్ల చిట్టి విగ్రహాన్ని పాల ఫ్యాక్టరీ ఆవరణలో ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. పోతిన బేసికంఠేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు విజన్ ఉన్న సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నుంచి కూడా ఎన్ఎస్ఏ కానీ, యూత్ కాంగ్రెస్లో కానీ, అలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు దాకా కూడా పీసీసీ సెక్రటరీగా అన్ని పోస్టుల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసి 40 సంవత్సరాలు నా సుదీర్ఘ చరిత్ర. అలాగే నాకంటే ముందు 2 తరాలు కూడా మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ పోతిన వెంకన్న గారు, ప్రముఖ స్వాతంత్ర సంప్రదాయులు.
స్వాతంత్ర సమరంలోకి వచ్చిన కుటుంబం, మా కుటుంబాలు అందరూ కూడా స్వాతంత్ర సమరాలు, మా తాతగారు కానీ మా బాబాయిలు కానీ వీళ్ళందరూ కూడా అలాంటి 3 తరాలు పెట్టి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే దేశంలో రోజు రోజుకి దిగజారుతూ ఈరోజు రాష్ట్రం విడగొట్టిన తర్వాత ఇంకా దిగజారి ఈరోజు అతోపతాలకు చేరింది. ఒక దేశ సమస్యలు పట్టించుకున్న పరిస్థితులు లేదని ఈ కాలంలో మేము నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎంతో వెన్నుదన్నుగా నిలిచి మరి మన భారతదేశాన్ని మనందరూ తెలిసిన విషయమే. ప్రపంచం చిత్రపటంలో ఒక అత్యున్నత స్థాయి దేశాల్లో ఒకటిగా నిలబడి ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మరి తీసుకెళ్తున్నారు. అలాంటి దేశంలో ఎన్నో సమస్యల్ని 370 ఆర్టికల్లే కానీ ఇది మా మహిళా రామ్ జన్మభూమి విషయమే కానీ తర్వాత ఇప్పుడు కొత్తగా విదేశీయులు మన దాంట్లో ప్రవేశించకుండా వాళ్ళకి నోటు వేసిన అవన్నీ కానీ తర్వాత ముస్లిం మహిళ యొక్క తలాక్ ఇది కానీ అన్నీ కూడా ఎన్నో బహుత్తరమైన ఎవరికి సాధ్యం కానీ అనుకునేవన్నీ కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశ ప్రజలకి ఇచ్చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిని వనరుల్ని సృష్టిస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ. ఈ ఒక్క నెల ఇబ్బంది పడితే వచ్చే నెల నుండి పెన్షన్ పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. తిరిగి వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను పంపిణీ చేస్తారన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఉద్దంటి సునీత ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవ్వాతాతలు, వికలాంగులు అంటే చంద్రబాబుకు ఎందుకు అంత కోపమని ప్రశ్నించారు. 1వ తేదీన ఉదయాన్నే అందించే పెన్షన్ను ఇవ్వకుండా అడ్డుకున్నాడని అన్నారు. పేదవారికి అందే పథకాలకు ఎందుకు అడ్డు తగుతున్నారని నిలదీశారు. కోపం ఉంటే తమపై చూపాలని, కానీ పేదవారిపై కాదని అన్నారు. వాలంటీర్ లేకుండా ఏ విధంగా పెన్షన్ పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ ఒక్క నెల ఇబ్బందులు పడితే వచ్చే నెల నుండి మరలా తిరిగి వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తారని అన్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా, ప్రచార పర్యటనలో భాగంగా 1వ డివిజన్లోని ఈ కాలనీ అంతా కూడా తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరికి మంచి స్పందన వస్తుంది. అవ్వాతాతలు అయితే కనుక మళ్ళీ ఈ 1st తారీఖు కూడా మేము అక్కడికి వెళ్ళి డబ్బులు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలా అని బాధపడే పరిస్థితి. నిజంగా ఎందుకు చంద్రబాబుకి అవ్వాతాతల మీద కోపం నాకు అర్థం కాదు. దివ్యాంగుల మీద కోపం ఎందుకు అర్థం కాదు. వాళ్ళకి పెన్షన్ ఇంటికి వెళ్తే వాళ్ళకేం నష్టం అతనికి, కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే విధంగా, ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు అన్నిటి కూడా ఇప్పుడు చేయూత డబ్బులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేయితే ఎన్నికల ముందు ఇచ్చేయాలని చెప్పి అన్నీ చేస్తే మళ్ళీ దాపిచ్చాడు. మళ్ళీ మేము కూడా లెటర్స్ అది కంటిన్యూ బేసిస్ అది రిలీజ్ చేయాలని, దేవుడి దయ వల్ల అయిపోద్దని పాజిటివ్గా వస్తుందని చూస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా పేదవారికి పథకాలు అద్దకంట చేసే చంద్రబాబు నాయుడు. దయచేసి చంద్రబాబు, నీకేమైనా కోపం ఉంటే మా మీద, మా పార్టీ నాయకుల మీద తీసుకో, కానీ పేద ప్రజల మీద తీసుకోవద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బాగుండవు కూడా మాట్లాడితే 1వ తారీఖు పెన్షన్లు ఇంటికి వెళ్ళేవండి, ఇంటికి వెళ్ళండి. వాలంటీర్ లేకుండా ఏ విధంగా ఇస్తారు పెన్షన్స్? వాలంటీర్ లేకుండా ఏ విధంగా ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తారు? బుద్ధి జ్ఞానం లేదా? అవ్వాతాతలు ఉసురు పోసుకోవట్లేదు, మీరు దివ్యాంగులు ఉసురు పోసుకోవట్లేదా? అందుకే చెప్తున్నా అమ్మ, ఈ ఒక్క నెల కష్టపడండి. మీకు నెక్స్ట్ మంత్ నుంచి జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మీకు అన్ని పథకాలు ఇంటికి వచ్చే విధంగా, నేరుగా అన్ని పథకాలు మీకు అందే విధంగా చేస్తామని చెప్తుంటే అందరూ కూడా తప్పకుండా మీ జగనన్నకి ఓటేస్తామని చెప్తున్నారు. అందరూ కూడా దీవిస్తారు, ఆశీస్సులు ఇస్తారు. తప్పకుండా వారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలుస్తామని కూడా తెలియదు. ప్రచారానికి 1వ డివిజన్కి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్థి రావడం జరిగింది. ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి, జగన్ గారికి ఓటే అంటే ప్రతి స్పందన, ప్రజల స్పందన చాలా చక్కగా ఉంది. మేము ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పారు. ప్రజలందరూ ఆలోచించాలి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో చెప్పి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చారు. సచివాలయాన్ని తీసుకొచ్చారు, ప్రతి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్లు తీసుకొచ్చారు. పొద్దున్నే 1వ తారీఖు 5 గంటలకే వెళ్ళి ఫంక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని అందరూ ఖండించాలి మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ అవ్వాతాతల్ని, దివ్యాంగులందరినీ కూడా ఉసురు పోసుకుంటూ పెన్షన్లు ఆఫ్ చేసి రేపు 1వ తారీఖు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మేము ఈ పథకాలన్నీ కంటిన్యూ చేస్తాం. తప్పకుండా అందరూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, ఎంపీ కేసీఆర్ గారికి ఫ్యాన్ గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. పశ్చిమ నగరంలో కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని, అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, బీజేపీకి తగిన రీతిలో బుద్ధి చెప్తారని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 175 స్థానాలకు 175 స్థానాలు వైసీపీ గెలుచుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ రద్దు చేస్తానని చెప్పిన బీజేపీ పశ్చిమ నగరంలో కులాలు మతాల మధ్య అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆరోపించారు. సోమవారం 39వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మేనిఫెస్టోలో 98% హామీలను నెరవేర్చిన ఘనత జగనన్నకు మాత్రమే దక్కుతుందని, అన్ని కులాల వారికి మతాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా భావించి జగనన్న పాలన కొనసాగిందని అన్నారు. ప్రచారంలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి జగనన్న ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని చెప్తున్నట్లు తెలిపారు. 39వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలకు అందరికీ చేరువయ్యాయని, అందుకే ప్రజలు జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని వివరించారు. టీడీపీకి సొంత బలం లేక బీజేపీ జనసేనను కలుపుకొని కూటమిగా పోటీ చేస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు జగనన్న ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని, ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచి తీరుతామని ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ విజయవాడలో 21 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా కౌన్సిల్ ద్వారా 8 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ప్రజల సమస్యలు తెలిసిన స్థానికుడైన ఆసిఫ్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 39వ డివిజన్ కార్పొరేటర్ గారైన గుడివాడ నరేంద్ర గారి డివిజన్లో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు, అనుబంధ సంఘాల నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు అందరూ పాల్గొని ప్రతి గడపకి వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. ఇక్కడైతే అనేక అభివృద్ధి చేయడం జరిగింది. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ గుడివాడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్ని మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడం జరిగింది. జలీల్ ఖాన్ ఏదైతే సామాజిక వర్గం పేరు చెప్పుకున్నావో ఆ సామాజిక వర్గం నీకు ఎంత గౌరవం ఇచ్చిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత గౌరవం ఇచ్చిందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అలాగే మాజీ మంత్రివర్యులు కొడుకు ఎంఎస్ బేగ్ అతను బీజేపీతో జతకట్టి నా పేరు గల వాళ్ళ 5 ఆసిఫ్ అనే పేరు గల వాళ్ళకి 5 నామినేషన్లు వేయించాడు. 5 నామినేషన్లు వేయించి ఏమనంటే నా మతం చాలా గొప్పది, నేను చాలా గొప్ప నాయకుడిని అని చెప్పుకునే 5 సంవత్సరాలకు ఒకసారి రావడం, ఆంధ్రాలో విదేశాల్లో ఉంటూ ఆంధ్రాలో రావడం, ఆంధ్రాకి వచ్చి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో హడావుడి చేయడం, తన వంతు తన సూట్ కేసుని తీసుకొని మళ్ళీ కెనడా పారిపోవడం. మా స్థానిక 39వ డివిజన్లోని 117 సచివాలయం పరిధిలో అండమాన్ బ్రహ్మ వీధి, కామకోట్ నగర్ ప్రాంతాల్లో మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవనీయులు షేక్ ఆసిఫ్ గారు పర్యటించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మా డివిజన్కి చేసిన సంక్షేమం అంటే దాదాపు డీబీటీఆర్ నాన్ డీబీటీ ద్వారా దాదాపు 21 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడమే కాకుండా స్థానికంగా మా స్థానిక కార్పొరేటర్లు మేమందరం మా కౌన్సిల్ ద్వారా దాదాపు 8 కోట్లు అభివృద్ధి పనులు చేయడం డివిజన్లో, అలాగే నాడు నేడు స్కీమ్ ద్వారా ప్రభుత్వం నుంచి మా స్థానిక డివిజన్లోని స్కూళ్ళకి దాదాపు 4 కోట్లతో డివిజన్ స్కూళ్ళు వసతులు పెరగడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు డివిజన్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యమైన విషయాలే చెప్పడం, అంటే తను ఏదైతే చేస్తానో అదే చెప్పారు, ఆచరణ సాధ్యం కాని విషయాలు చెప్పను అంటూ ట్రాన్స్పరెన్సీకి నిలువెత్తు నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని రానున్న రోజుల్లో 5 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలాగే స్థానికంగా మా డివిజన్లో ఇంకా ఏవైతే అభివృద్ధి పనులు చేయడానికి మాకు ప్రణాళికలు ఉన్నాయని. రాష్ట్ర సంపదను వైఎస్ఆర్సీపీ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ల్యాండ్, శాండ్, మైన్, ఎర్రచందనం అన్నింట్లో దోపిడీయే కనిపిస్తోందని అన్నారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో భారీగా దోచుకుంటున్నారని విమర్శించారు. అవినీతి పరుడికి ఓటుతో బుద్ధి చెప్పాలని నేతలు పిలుపునిచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచుకున్నారని, అందిన కాడికి అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధం అంటున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. విజయవాడలో ఎన్డీఏ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జగన్కు ఉన్న డబ్బు పిచ్చితో రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిందని ఎన్డీఏ నేతలు దుయ్యబట్టారు.
నీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కమిషన్లకు కక్కుర్తిపడి పనులు ఆపేశారని, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఏపీ వైపు చూసేందుకు భయపడిపోతున్నారని అన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన అవినీతిని వివరిస్తూ అంశాల వారీగా పుస్తక రూపంలో ప్రచురించామని చెప్పారు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్, భూ మాఫియా ఇలా అన్నింటినీ వదలకుండా దోచుకున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సంయుక్త విలేకరుల సమావేశాన్ని భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్లో ఈరోజు చేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఆహ్వానం పలుకుతూ చూశాం, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి విధ్వంసకర పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనతో రాష్ట్రం నెత్తిన మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు, ఆయన ప్రభుత్వం చేసిన అవినీతి 8 లక్షల కోట్లు. జగన్ గారు తన అసమర్థ ఆర్థిక నిర్వహణతో రాష్ట్రం మొత్తం అప్పుల్ని 14 లక్షల కోట్ల రూపాయలకి చేర్చారు. వైకాపా అవినీతి విధ్వంసకర పాలనతో 8 లక్షల కోట్ల అవినీతి చేశారు. గడిచిన 5 సంవత్సరాలలో జగన్ గారి పాలనలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, నిధులు వాటికి తన స్టిక్కర్ని వేసుకొని ప్రచారం చేసుకోవటం మినహా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. జగన్ గారు 2024 ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో దానిలో భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం సంపాదించేటటువంటి ఆస్తుల కల్పన మీద ఎటువంటి దృష్టి పెట్టలేదు. జగన్ గారి యొక్క పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరిగినందున రాష్ట్రంలో అన్ని రంగాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కమిషన్లు కక్కుర్తుపడి దాన్ని నిర్వీర్యం చేశారు. అట్లాగే రాష్ట్రంలో ఎక్కడక్కడ అవినీతిమయమైపోవటం వల్ల వీళ్ళ దెబ్బకి ఇన్వెస్టర్స్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ మన రాష్ట్రం పక్కకే చూస్తానికి ఎవరు రావట్లా. ఈరోజు దాదాపు 8 లక్షల కోట్లు దాదాపు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 5 సంవత్సరాల్లో 2019, 2024లో అవినీతి జరిగింది. ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పుస్తక రూపంలో సాక్ష్యాధారాలతో సహా ప్రచురించాం. వీళ్ళు కొట్టేసినటువంటి ఇసుక మాఫియాలో ఎంత తిన్నారు, లిక్కర్ మాఫియాలో 1,00,000 కోట్లు, ఇసుక మాఫియాలో 50,000 కోట్లు, పవర్ సెక్టార్లో మరి ఇండోసోల్ కానీ, షిరిడి సాయి కానీ ఇలాంటి వాళ్ళకి దోచిపెట్టి ప్రజల మీద 60,000 కోట్లు భారవేసి దాదాపు 50,000 కోట్లు ట్రాన్స్ఫార్మర్స్, మీటర్లు, స్మార్ట్ మీటర్స్ పేరు మీద కొట్టేసినటువంటి విధానం కానీ, అలాగే ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మాఫియాలుగా ఏర్పడి అన్ని వ్యవస్థలను ఇతని చేతిలో పెట్టుకొని నిస్సిగ్గుగా ఎక్కడా కూడా మీడియా కోడే కూస్తా ఉన్నా ప్రతిపక్ష పార్టీలు సాక్ష్యాధారాలు చూపిస్తా. ఎన్నికల రణరంగంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి రాజకీయ వ్యాపారస్తులకు, రాజకీయాలను అమ్ముకునే వారికి, రాజకీయాలను నమ్ముకున్న వారికి మధ్య పోటీ జరుగుతుందని, రాజకీయాలను నమ్ముకుని ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపించి రాజకీయ వ్యాపారస్తులకు బుద్ధి చెప్పాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు అన్నారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంత వాసుల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓట్లు ఎవరికి ఊరికే రావని, కష్టపడి పనిచేసే వారికే ఓట్లు వస్తాయన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఎం కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు 38వ డివిజన్, 52వ డివిజన్ ప్రాంతాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ నుంచి డబ్బు సంచులతో వచ్చి గెలిచిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లే వారిని కాకుండా మీ గల్లీలోకి వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకుని చట్టసభల్లో చర్చించి పరిష్కరించే వారికి అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. కేంద్రంలో అధికారంలో బీజేపీ అభ్యర్థి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఓట్లు అడగడానికి ఇంటికి వచ్చినప్పుడు ఏపీకి రాజధాని ఏది, ఎందుకు కట్టలేదు, ఎవరు అడ్డు తగిలారు అని ప్రశ్నించాలన్నారు. 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ కేంద్రాన్ని ప్రశ్నించలేదన్నారు. ప్రశ్నిస్తే తాము కూడా కేజ్రీవాల్ లాగా జైలుకు వెళతామనే భయంతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని విమర్శించారు.
కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా తనను గెలిపిస్తే రాష్ట్ర ప్రయోజనాలు, విజయవాడ నగర అభివృద్ధి కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు. 38వ డివిజన్లో కొండ శిఖరాగ్రహానికి వెళ్లి ప్రజలను కలిసినప్పుడు గతంలో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడే కొండ ప్రాంత వాసుల కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి త్రాగునీరు అందించారని, మెట్ల మార్గం నిర్మించారని వారు గుర్తు చేసి ఈ ఎన్నికల్లో సిపిఐ అభ్యర్థినైనా తనకు ఓట్లు వేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంత వాసుల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓట్లు ఎవరికి ఊరికే రావని, కష్టపడి పనిచేసే వారికి ఓట్లు వస్తాయన్నారు. ప్రచారం సందర్భంగా తనకు ప్రజల ఆదరణ ఉన్నట్లు అర్థమవుతుందన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాననే నమ్మకం, ధైర్యం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్లూరు భార్గవ్కు హస్తం గుర్తుపై, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 52వ డివిజను కొండ మధ్యస్థంగా కొండ ప్రాంతంలో ఉన్నాం. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఇండియా కూటమి కాంగ్రెస్, సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు అనే నేను కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా అభ్యర్థించేది, మీ ఓట్లు ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకు ఓటు వేయమని చెప్పి, అలాగే ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతం సుమారు 13 డివిజన్స్ ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి పట్టాలు గవర్నమెంట్ ఇచ్చింది, కానీ వాటి రిజిస్ట్రేషన్ పూనుకోలేదు. భవిష్యత్తులో రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ సాధన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, ఒకనాడు కొండ ప్రాంతంలో దిగువ నుంచి శిఖరాగ్రం వరకు కమ్యూనిస్ట్ పార్టీ కార్పొరేటర్లుగా ఉన్నటువంటి కాలంలో మంచినీటి సౌకర్యాలు బూస్టర్స్ ద్వారా పైకి అందించాము. అలాగే వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ కమ్యూనిస్టులు కార్పొరేషన్లో ఉన్నటువంటి కాలంలో వేసినటువంటివి నేటికి కూడా అలాగే ఉన్నాయి. తర్వాత రాబోయేటటువంటి కాలంలో ఈ కొండ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యము, డ్రైనేజ్ సౌకర్యాల కల్పన కోసం ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అభివృద్ధి చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరేది, పనిచేసేటటువంటి వారికి అవకాశం కల్పించండి, పనిచేసేటటువంటి వారిని ప్రోత్సహించండి. ఈ రోజున ఓట్లతోటి నోట్లు కొనుగోలు చేసేటటువంటి రాజకీయ వ్యాపారస్తులు కాదు, రాజకీయాలని నమ్ముకొని రాజకీయాలు ప్రజల కోసం పనిచేసేటటువంటి కమ్యూనిస్టులకు ఓటు వేసి కంకి కొడవలి గుర్తు మీద ఓటు వేసి. మోదీ, జగన్, చంద్రబాబు విధానాల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, నగరంలో వాణిజ్యం, మోటార్, భవన నిర్మాణం, సర్వీస్ రంగాలు అతలాకుతలమయ్యాయని ఇండియా కూటమి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, కరోనా, పాలకుల విధానాలతో చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు సంక్షేమంలో పడ్డారన్నారు. అన్ని తరగతుల ప్రజలకి సిపిఎం అండగా నిలుస్తుందని, రాబోయే ఎన్నికల్లో సిపిఎంను గెలిపించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కస్తూరిబాయిపేట, గిరిపురం, సీతారాంపురం తదితర ప్రాంతాల్లో ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావుతో కలిసి పర్యటించారు. కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ, ప్రజా ఎజెండా లేక వైసీపీ, తెలుగుదేశం నేతలు కుల విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. మరోవైపు బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో కులాలను రెచ్చగొట్టి నేతలు బాగుపడ్డారు తప్ప ఆ కులాల్లోని సామాన్యులు బాగుపడింది లేదన్నారు. వ్యాపారుల ప్రతినిధులమని చెప్పుకుంటున్న వైసీపీ, తెలుగుదేశం నేతలు నగరంలోని వ్యాపారులకు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా నగరంలోని వ్యాపారాలు దెబ్బతిన్నాయని, మోడీ తెచ్చిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, చిల్లర వర్తకంలోకి బడా కంపెనీల ప్రవేశం వలన చిన్న మధ్యతరగతి వ్యాపారాలు, పరిశ్రమలు దెబ్బతిన్నాయన్నారు. ఫుట్వేర్ రంగంపై జీఎస్టీ 5% నుండి 12% పెంచడంతో పలు సంస్థలు మూతపడ్డాయని, డీజిల్, వాహన పన్ను, టోల్ ట్యాక్స్ పెంపు తదితర కారణాలతో రవాణా రంగం సంక్షోభంలో పడిందని, ఆటో నగర్ బోసిపోతోందని చెప్పారు. రాజధాని అమరావతిని నాశనం చేయడంతో భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు. ఆన్లైన్ వ్యాపారాలు, బడా కార్పొరేట్ కంపెనీల పెత్తనానికి అనేక మంది బలైపోతున్నారని తెలిపారు. మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు పలుకుతున్న టీడీపీ, వైసీపీ పార్టీలు వీటికి బాధ్యత వహించాలన్నారు. విజయవాడ నగరంలో వైసీపీ, తెలుగుదేశం ప్రజాప్రతినిధులుగా గత 10 ఏళ్లలో ఉన్నవాళ్ళు నగరాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఎవ్వరూ బాగుపడలా, కులాలని రెచ్చగొడుతున్నారు. చెప్పుకోవటానికి ఏమీ లేక, ప్రజా ఎజెండా లేక ఈ కులాలను తీసుకొస్తున్నారు.
కులాలను రెచ్చగొట్టి నాయకులు బాగుపడ్డారు, ఓట్లు దండుకున్నారు. ఆ కులాలు మాత్రం బాగుపడలా, ఆ కులాల్లో ఉన్న అట్టడుగు వర్గాలు మాత్రం బాగుపడలా. కులాల పేరుతో ఘర్షణలు రెచ్చగొట్టారు, విద్వేషాలు రగిల్చారు. ఢిల్లీలో మోడీ అక్కడ మతాన్ని, ఇక్కడ పార్టీలు కులాలని రెచ్చగొడుతున్నారు. ఈ కులాలని రెచ్చగొట్టే దీంట్లో చూస్తున్నారు. కానీ నిజంగా చూస్తే విజయవాడ నగరంలో చిల్లర వర్తకం చేసేవాళ్ళు, కిరాణా షాపుల వాళ్ళు వందలాది షాపులు మూతపడినాయి. దీనికి కారణం ఈ చిల్లర వర్తకంలోకి వాల్మార్టు, డీమార్టు, రిలయన్స్ ఇటువంటి కంపెనీలు రాబట్టి. దీని మీద ఎప్పుడైనా వెల్లంపల్లి గారు కానీ బోండా ఉమేశ్వరరావు గారు మాట్లాడారా? తెలుగుదేశం, వైసీపీ మోడీ గారికి మద్దతునిచ్చి బడా కంపెనీలు ప్రోత్సహించి చిన్న వ్యాపారులందరినీ దెబ్బతీస్తున్నారు. ఇదే కాదు, జీఎస్టీ తెచ్చారు, పెద్ద నోట్లు రద్దు తెచ్చారు, కరోనా వచ్చింది, మొత్తం వ్యాపారాలన్నీ నాశనం అయిపోయినాయి. బ్యాంకుల వాళ్ళు పెనాల్టీలతో సహా వసూలు చేశారు. ఏం సహాయం చేశారు ఈ గవర్నమెంట్లు? ఏ రోజైనా వాళ్ళ కులాల గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళ బాధల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? పైపెచ్చు జీఎస్టీ వస్తే వేధింపులు పోతాయన్నారు. ఏమైంది? మరింత వేధింపులు పెరిగినాయి. ప్రజల కోసం తాను సైనికుడిలా పనిచేస్తానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. సుజనా సమక్షంలో విజయవాడ పశ్చిమ సీనియర్ కాంగ్రెస్ నేత పోతిన బేసికంఠేశ్వరుడు పెద్ద సంఖ్యలో అనుచరులతో బీజేపీలో చేరారు. ఈ మేరకు సుజనా చౌదరి మాట్లాడుతూ పశ్చిమంలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభ పరిణామమని అన్నారు. పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరుపిళ్ల చిట్టి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హర్షధ్వనాల మధ్య సుజనా ప్రకటించారు. జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు కళ్ళు తెరిచిన వారు వైసీపీని సాగనంపేందుకు నిర్ణయానికి వచ్చారని, పశ్చిమంలో భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజలకు సైనికుళ్లా పనిచేస్తానని సుజనా స్పష్టం చేశారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అధ్యక్షత వహించిన ఈ సభలో బేసుకంఠేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు విజన్ ఉన్న సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. ఆదర్శమైన రాజకీయాలు చేసే సుజనాని గెలిపించుకోవాలని నాగుల్ మీరా కోరారు. టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఈరోజు ప్రచారం మొదలుపెట్టాం, ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరికీ ఒకటే కోరిక, వాళ్ళకి అధ్వాన పరిపాలన గత 5 సంవత్సరాల నుంచి మేము అనుభవించాం. మాకు మార్పు రావాలి. మార్పు వస్తే వాళ్ళకి ఏం కావాలి? అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 10 సంవత్సరాల నుంచి ఎలా చేశారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసి ఎలాంటి అభివృద్ధి తెచ్చారో తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కమలానికి ఒక ఓటు, సైకిల్కి ఒక ఓటు వేయమని కోరుతున్నాం. 38వ డివిజన్లో సుజనా చౌదరి గారు విస్తృత పర్యటన చేస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకొని తక్షణం పరిష్కారం చేయడానికి కూడా మార్గాలు చూసి ఈ పరిష్కార మార్గాన్ని ఎంచుకొని ఎలక్షన్కి వెళ్తున్నాం. అట్లాగే ఈ నియోజకవర్గంలో కొండలు, దుర్గమ్మ గుడి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడానికి కూడా పెద్ద ప్రణాళిక చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకటి కమలం గుర్తు, ఒకటి సైకిల్ గుర్తుకు వేయాలని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే మరి ఈ కూటమిలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ కూటమి విజయ ఢంకా మోగిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఇక్కడ స్థానిక నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజార్టీ తేవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. జనసేన కన్వీనర్ బాడిత శంకర్, మాజీ మేయర్ తాడి శకుంతల, ఉత్తమ భండారి, పైల సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు, దాడి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు మహాకూటమికి లేదని వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన తర్వాతే ప్రజలను మరోసారి మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు. 4వ డివిజన్లో వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ డివిజన్లో అన్ని కాలనీలు, పార్కులు తదితర వాటి అభివృద్ధి కోసం 14 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తి చేయటం జరిగిందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ డివిజన్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. నిరంతరం డివిజన్ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపాలని దేవినేని అవినాష్ ఓటర్లను అభ్యర్థించారు. హరిజనవాడ నుండి అవినాష్ ప్రచార కార్యక్రమం ప్రారంభమై డివిజన్లోని అన్ని వీధుల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులు పెద్ద ఎత్తున అవినాష్కు స్వాగతం పలికారు. ఈరోజు ఎంతో సంతోషంగా 4వ డివిజన్లో అంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి లేదు అని చెప్పని ఏదైతే ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారో
ఆ ఒక అబద్ధపు ప్రచారం తప్పు అని చెప్పని నిరూపించే డివిజనే 4వ డివిజన్. దాదాపుగా ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 14 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి కాలనీలో కూడా ఎన్టీఆర్ కాలనీ అవనండి, వెటనరీ కాలనీ అవనండి, సిటీఓ కాలనీ అవనండి, లయలో గార్డియన్స్ అవనండి, కమర్షియల్ ట్యాక్స్ కాలనీ అవనండి, లేకపోతే వెంకటేశ్వర నగర్ అవనండి, అటుపక్క బ్యాంక్ కాలనీ, భారతీ నగర్, అంబేద్కర్ నగర్, అదేవిధంగా సుబ్బారావు కాలనీ అవనండి, గురునానక్ నగర్ కాలనీ అవనండి, సాయినగర్ అవనండి, శ్రీనగర్ కాలనీ అవనండి, ప్రతి కాలనీలో కూడా ఈరోజు ఏదైతే అనేక సంవత్సరాలుగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, పార్కులు కానివ్వండి డెవలప్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో. ఈరోజు తప్పకుండా మేము చేసిన మంచి కార్యక్రమాలే ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరి గారు, ప్రతి కాలనీ అధ్యక్షుల వారు కానివ్వండి, ప్రతి కాలనీ సెక్రటరీస్ కానివ్వండి, కాలనీలో ప్రజానికం కానివ్వండి బయటకు వచ్చి ఈరోజు మాకు అందరి గారు అండగా ఉండటం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం మళ్ళీ ఈ 2024 ఈ ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, నాకు ఎటువంటి సందేహంగా లేదు. మన నియోజకవర్గానికి మరింత మంచి పనులు చేసిన విధంగా, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధంగా దయచేసి ప్రజానికాన్ని గారు ఒక్క అవకాశం కోరుతుంది. 10 సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇచ్చి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మనల్ని మోసం చేశారు గద్దె రామ్మోహన్. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడి సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావని, ఇతర కుటుంబ సభ్యులు 29వ డివిజన్ కార్పొరేటర్ కొంగితెల లక్ష్మీపతితో కలిసి స్థానిక మధురనగర్ సాయిబాబా కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన మన అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావును కేశినేని నాని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 29వ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ గారు లక్ష్మీపతి గారు ఆధ్వర్యంలో ప్రచారం జరుగుతోంది. మధురానగర్ జోన్లో ఇది సెంట్రల్ డివిజన్ అండి. అత్యధిక మెజారిటీతో జగనన్న గెలిపించమని చెప్పి మేము వెల్లంపల్లి శ్రీనివాస్ గారి తరఫున, కేశినేని నాని గారి తరఫున మేము ఫ్యామిలీ మెంబర్స్ ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్ని పథకాలు చాలా బాగా అందుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉండటం జరుగుతుంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి వారే మాకు చెప్తా ఉన్నారు. కానీ మా బాధ్యతగా కూడా మేము ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి వస్తూ ఉండటం జరుగుతుంది. అట్లాగే ఈ మధురానగర్లో ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కేశినేని నాని గారు చాలా సంవత్సరాల కిందట దాన్ని శాంక్షన్ చేయించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాలు స్థానికంగా ఉన్న లీడర్స్ మూలాన కానీ అది పని జరగకుండా అడ్డం పట్టడం జరుగుతూ ఉండింది. మనకి కొన్ని వారాల కిందట వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించారో ఆయన ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఈ చుట్టుపక్కల ఉన్న స్థానికులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుందో అది ఇమ్మీడియట్గా నాకు పని అవ్వాలని చెప్పి అధికారులను పిలిపించి దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ 2 రోజుల్లో దాన్ని ఓపెన్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి తెలియవచ్చింది. డివిజన్ మధురానగర్ 207 సచివాలయం పరిధిలో సాయిబాబా కాలనీ నుంచి మన ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రచారానికి కేశినేని నాని శ్రీనివాస్ గారి మిస్సెస్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మిస్సెస్ గారు ప్రచారానికి రావడం జరిగింది. అయితే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా వాళ్ళు ముందొచ్చి రిసీవ్ చేసుకుని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి. అట్లాగే మధురానగర్ కూడా అభివృద్ధిలో ముందుంది. చాలా జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి అందరూ సంతోషంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మధురానగర్లో మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మధురానగర్ చాలా అభివృద్ధిలో ముందుంది. కర్మల భవనే కానీ, సీసీ రోడ్లే కానీ, డ్రైన్ కానీ, ఓపెన్ జిమ్ము, పార్కు, అలాగే ఇప్పుడు ఆర్యూబీ కొంత కరోనా వల్ల లేట్ అవ్వడం జరిగింది. అయితే మన వెల్లంపల్లి గారు వచ్చిన దగ్గర నుంచి స్పీడప్ చేసి ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్కి సిద్ధంగా ఉంది. వైసీపీ అధికారంలో ఉండగా మాదిగలు మాత్రమే కాక దళిత, బహుజన వర్గాలు అనేక హింసలకు, హత్యలకు
గురికాబడ్డారని మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మిట్టా శ్రీకాంత్, ముప్పిడి వరప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దాడులను దళిత బహుజనులు ఎప్పుడూ మర్చిపోలేమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి దళిత బహుజనులు టీడీపీ కూటమికి మద్దతు పలుకుతున్నారని, టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మిట్టా శ్రీకాంత్, ముప్పిడి వరప్రసాద్ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగ మహానాడు వెల్ఫేర్ అసోసియేషన్ గత 5 నెలలుగా చంద్రన్న మాటే మాదిగలకు బాట అనే పోస్టర్ను విడుదల చేసి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మాదిగ పల్లెల్లో పోస్టర్లను అంటించి వాలంటీరుగా టీడీపీ పార్టీకి ఎంతగానో సహకరించామన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మాదిగలకు చెందాల్సిన హక్కులను సాధించుకోవడానికి ఎంతగానో సహకరిస్తుందని నమ్ముతున్నామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే మాదిగ కార్పొరేషన్ను అలాగే కొనసాగించాలని, ఖచ్చితంగా మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఎస్సీ నిధుల్లో సగభాగం కేటాయించాలన్నారు. వైసీపీ హయాంలో మూలబడిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మళ్లీ పునరుద్ధరించాలని, దానికి నిధులు కేటాయించాలన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ విదేశీ విద్యా పథకాలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మాదిగలకు పూర్తిగా ఉపయోగించుకోవడానికి సహకరించాలన్నారు. లిడ్ క్యాప్కు నిధులు కేటాయించాలని, అమరావతి CRDA పరిధిలో మాదిగలకు మాదిగ భవన్ ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబాబు చర్మకారుల కోసం ఏర్పాటు చేసిన జెట్ సిటీలు మళ్లీ పునర్నిర్మించాలని, వైసీపీ హయాంలో దళితులను ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మేడే చరిత్ర, ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని AITC రాష్ట్ర సమితి ప్రచురణగా ఇక్కడ విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి మేడే ఎందుకు వచ్చింది, అది ఎలా రూపాంతరం చెందింది, ఎలా అనేక రకాల పోరాటాల్లో నిగ్గుదేలి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరము కార్మిక వర్గాన్ని కర్తవ్యోన్ముఖులను చేస్తూ ఒక పోరు ప్రధాన నడిపేటువంటి ఒక ఉజ్వలమైనటువంటి నినాదంగా ఎట్లా తయారైంది అనేటువంటి విషయాలన్నిటినీ పుస్తకానికి సంబంధించినటువంటి సంపాదకులు ఆకుల అమరయ్య గారు పొందుపరిచారు. ఆకుల అమరయ్య గారికి సహకారంగా పీకాక్ ప్రచురణలకు సంబంధించినటువంటి మార్క్సిస్ట్ మేధావి గాంధీ గారు, అలాగే అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్చంద్ర జ్యోతిశ్రీ గారు సహకారం అందించారు. వారందరి సహకారంతో ఆ సంకలనం పుస్తకం తయారైంది. దాన్ని ఇక్కడ విడుదల చేశాం. శ్రీ జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా వజ్రకరూరులో గాడిదల పరుగు పోటీలు నిర్వహించారు. గాడిదలపై వాటి యజమానులు కూర్చుని పరిగెత్తించారు. వజ్రకరూరు నుంచి 9 కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా ఈ గాడిదల రన్నింగ్ పోటీలు నిర్వహించారు. ఇందులో 4 గాడిదలు పాల్గొనగా చివరికి రేసులో 3 మిగిలాయి. వినూత్నంగా సాగిన ఈ పోటీలను తిలకించడానికి జనం భారీగా తరలివచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపా కుట్రలు కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామి కావటం దురదృష్టకరం. తెదేపా అధినేత చంద్రబాబు మండు టెండర్లో వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అంటూ నిలదీత. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో అమలు చేయబోము. మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం. ఈ చట్టం తీసుకురావాలన్నది కేంద్ర నిర్ణయమే అంటూ వెల్లడి. మోదీ, జగన్, చంద్రబాబు విధానాల ఫలితంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందంటూ సిపిఎం అభ్యర్థి బాబురావు ధ్వజం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో చిన్న మధ్యతరగతి వ్యాపారుల జీవితాలు ఛిద్రమయ్యాయంటూ మండిపాటు. ప్రజల కోసం సైనికుడిలా పనిచేస్తా. పాల ఫ్యాక్టరీ ఆవరణలో చిట్టి విగ్రహాన్ని పెడతాం. కూటమి అభ్యర్థి సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన బేసు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.